వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజమహేంద్రవరం రూరల్ టీడీపీ వినూత్న సేవా స్ఫూర్తి. ఎమ్మెల్యే గోరంట్ల జన్మదినోత్సవం సందర్భంగా భారీ ఉచిత రక్త పరీక్షల శిబిరం. అంగరంగ వైభవంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి పాల్గొన్న పౌర్ణమి ఉత్సవం. ప్రైవేట్ పాఠశాలల పోర్టల్లో కనిపించని వీలిన మండల పాఠశాలలు. ప్రభుత్వ ప్రయోజనాలను కోల్పోతున్న విద్యార్థులు. ఈ నెల 15వ తేదీన రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం ఉదయం నివాసంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో క్యాడర్ వెల్ఫేర్ కార్యక్రమం జరిగింది. సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ ఉచిత రక్త పరీక్షల శిబిరాన్ని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రారంభించారు. పార్టీ శ్రేణుల ఆరోగ్య పరిరక్షణ తనకు అత్యంత ప్రాధాన్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ కమిటీ సభ్యులు, యువ నాయకులు, ప్రజాప్రతినిధులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ కన్వీనర్లు, ఐటీడీపీ సభ్యులు, మహిళా కమిటీలు మరియు అనుబంధ సంఘాల ప్రతినిధులకు పూర్తిస్థాయి ఉచిత రక్త పరీక్షలు నిర్వహించారు. దాదాపు 330 మంది రైతులకు 4 లక్షల రూపాయలు బెనిఫిట్ పొందారు. అలాగే ఈ రోజున పరీక్షలను ఉచితంగా చేసి ఈ ఆరోగ్యాన్ని కాపాడే లక్ష్యంలో రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఇక్కడ మన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు రఘురామకృష్ణ గారు. దాన్ని సద్వినియోగం చేసుకుని పోతున్నాం. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యంగా ఉండాలంటే తగిన పరీక్షలు సకాలంలో చేసుకోవడం, ఆటోమేషన్ దాకా పరిచయం లేక అకస్మాత్తుగా ఇబ్బందులు పాలవుతున్నాం మనం చూస్తున్నాం. ఆ విధంగా కాకుండా కార్యకర్తలకి రక్షణగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ లక్ష్యం. వాళ్ళ సీఎం రిలీఫ్ ఫండ్లో కూడా భారీగా మనం సహాయం చేస్తున్నాం మన కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ. అలాగే మనం ఈ రోజున కూడా ఒక 33 లక్షల రూపాయల దాకా చెప్పులు మనం సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఇస్తూ ఉన్నాం. తర్వాత 3 కోట్ల సందర్భంగా మార్చి 15 రాబోతుంది. ఆయన మనందరికీ సేవ మార్గంలో ముందుకెళ్ళమన్నారు. ఆ క్రమంలో కార్యకర్తని ఈ రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే కానీ ఏ నాయకుడు కానీ మన గౌరవ ఎమ్మెల్యే గారు పట్టించుకున్నంత ఎవరు పట్టించుకోలేదు. ఫస్ట్ కార్యకర్తకి మంచి చేయాలంటే ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే వాళ్ళ కంపల్సరీ మనం వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని తెలుసుకోవాలి. కాబట్టి ఆయన పుట్టినరోజు సందర్భంగా కార్యకర్తలందరికీ కూడా కమిటీలో ఉన్న వాళ్ళకి ఇవాళ మనం బ్లడ్ టెస్ట్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ బ్లడ్ టెస్ట్ క్యాంప్ అనేది ఇవాళ ఇనాగరేట్ చేసుకుని తర్వాత ఒక 5 రోజులు మిగతా టెస్ట్ మిగతా వారందరూ కూడా తర్వాత మన హాస్పిటల్లో దీన్ని కొనసాగింపు ఉంటుంది. ఈ టెస్ట్తో పాటు ముఖ్యంగా మన పార్టీ ఆఫీస్ నుంచి న్యూట్రిఫిల్ స్థానిక 9వ డివిజన్ బర్మా కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ సుబ్రహ్మణ్య స్వామి పాల్గొన్న ఉత్తర పౌర్ణమి ఉత్సవం సోమవారం అంగరంగ వైభవంగా జరిగింది. 10 రోజుల పాటు కఠిన ఉపవాస దీక్షలో ఉన్న భక్తులు సోమవారం తెల్లవారుజామున స్థానిక పుష్కర ఘాట్ కు చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఉపవాస దీక్షలో ఉన్న భక్తులు మొక్కు తీర్చుకుంటూ శూలాలను శరీరానికి గుచ్చుకున్నారు. అలాగే కొంతమంది భక్తులు పల్లకిలను చేతబూనారు. సుమారు 600 నుండి 700 మంది మహిళలు పసుపు వస్త్రాలను ధరించి దీక్ష చేపట్టారు. పుష్కర ఘాట్ బర్మా కాలనీ ఎస్పీ కార్యాలయం ఎదురుగా గల శ్రీ సుబ్రహ్మణ్యం ఆలయం వరకు సుమారు 12 కిలోమీటర్లు పాదయాత్ర చేపట్టారు. పాదయాత్రను పుష్కర ఘాట్ వద్ద ఉభయ తెలుగు రాష్ట్రాల శెట్టి బలిజ సంఘం అధ్యక్షులు పిల్లి సుబ్రహ్మణ్యం పూజలు నిర్వహించి ప్రారంభించారు. మాలదారుల ఆశీస్సులను అందుకున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు మురళీకృష్ణ చౌకొండ. నేను బర్మా కాలనీ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం సెక్రటరీని. మేము గత 49 సంవత్సరాలుగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి పాల్గొన్న ఉత్తర పౌర్ణమి మహోత్సవాలు చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఈరోజు నిన్న 1వ తారీఖు స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం ఆలయం వద్దకు చేయడం జరిగింది. అలాగే ఈరోజు ఉదయం 6:30 నుంచి పుష్కరాల వద్ద స్వామివారి కలశ స్థాపన చేసి సుమారుగా 75 మంది మాల వేసుకున్న భక్తులందరూ కూడా సోలాలు వేయించుకోవడం, అలాగే ఒక 600 మంది 700 మంది మహిళలు పాల బిందులు పసుపట్లు వేసుకొని మాల ధరించడం. ఈ ఉత్సవాలు ప్రతి సంవత్సరం కూడా పాల్గొన్న మాసం ఉత్తర నక్షత్రం రోజు చేయడం జరుగుతుంది. అలాగే ఇది పొంగనొత్రం అంటారు తమిళనాడు పద్ధతిలో. మేము ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం ఇక్కడ నుంచి పుష్కరాల నుంచి ప్రయాణమై 12 కిలోమీటర్లు పాదయాత్రగా బయలుదేరి స్వామివారి ఆలయం వద్ద చేరుతాం. సాయంత్రం
చేరిన తర్వాత స్వామివారికి పాలు మరియు పంచామృత అభిషేకాలు చేయడం జరుగుతుంది. అనంతరం ఈ భక్తులందరూ కూడా మాల విసర్జన చేసి స్వామివారి ప్రసాదం స్వీకరించి శానిటోరియం ఎదురుగా ఉన్న సున్నంబట్టి లేఅవుట్ రోడ్లో ప్రమాదకరంగా ఉన్న క్వారీ గోతుల్లో పడి అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నందుకు తక్షణం ఈ మార్గంలో రోడ్డు నిర్మించి ప్రమాదాలు నివారించాలని నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రె కొండబాబు డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక ప్రజలతో కలిసి ఆ రోడ్లో కొండబాబు ఆందోళన నిర్వహించారు. కొత్త రోడ్డు వెంటనే వేయాలని, క్వారీ గోతుల వద్ద ఫెన్సింగ్ లేదా ప్రహారీ గోడ నిర్మించి ప్రమాదాలు నివారించాలని వారంతా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బర్రె కొండబాబు మాట్లాడుతూ ప్రమాదకరంగా 120 అడుగుల లోతు ఉన్న క్వారీ గోతుల్లో పడి అనేక మంది ప్రాణాలు కోల్పోయారని, మరికొంతమంది దెబ్బలు తగిలించుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సున్నంబట్టి లేఅవుట్ అంటే రాజరాజేశ్వరి నగర్ వెళ్ళేటటువంటి దారిలో ప్రమాదభరితంగా మారినటువంటి ఈ రోడ్డు ఏదైతే ఉందో పక్కనే క్వారీ గోతులు 120 అడుగుల లోతు ఉంది. ఈ లోతు ఉన్నటువంటి క్వారీ గోతుల్లో అనేక మంది పడిపోయి ప్రమాదాలకు గురవుతూ ఉన్నారు. ఇది ఇప్పుడు రోడ్డు ఏంటని చెప్పగా ఆర్ఎంపీ నుంచి ఒక రోడ్డు వేయడం జరుగుతుంది. ఆ రోడ్డు వేసినప్పుడు ఇది ఫెన్సింగ్ గానీ వేయకపోయినట్టయితే డైరెక్ట్ గా లారీ అయితే లారీ, మనుషులు అయితే మనుషులు, బైకులు అయితే బైకులు, ఆటో అయితే ఆటో డైరెక్ట్ గా కిందకి వెళ్ళిపోద్ది. కిందకి వెళ్ళిపోయిందంటే దాంతో ఊప చాలా ప్రమాదకరమైంది. వెంటనే దీనికి ఫెన్సింగ్ చేయాలి, లేదంటే ప్రహరీ కూడా కట్టాలి. ఇది కట్టకపోయినట్టయితే చాలా మంది రాజరాజేశ్వరి నగర్ సున్నంబట్టి రోడ్లో మాస్టర్ ప్లాన్ రోడ్డు అది, కానీ అది 2 అడుగుల రోడ్డే ఉంది. పక్కన వాళ్ళు దాన్ని కలిపి చూస్తే మొత్తం మీద ఆ రోడ్డు ఒక 15 అడుగుల వరకు ఉంది. ఈ 15 అడుగుల రోడ్డు పక్కన 120 అడుగుల లోతు క్వారీ గోతులు ఉన్నాయి. ఆ క్వారీ గోతుల్లో ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. అక్కడ ఫెన్సింగ్ కానీ లేకపోతే ప్రహరీ గోడ కానీ కొట్టాలని చెప్పేసి హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా అది ఇంప్లిమెంటేషన్ కావట్లేదు. కాబట్టి కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి కలెక్టర్ గారికి తెలియపరచడం జరిగింది. అదేవిధంగా ఆ ఊరు పక్కన ఉన్నటువంటి సుబ్బారావు నగర్ కానివ్వండి, సింహాచలం నగర్ కానివ్వండి, రాజరాజేశ్వరి నగర్ కానివ్వండి, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియాలో వ్యసనాగులు విపరీతంగా ప్రబలుతూ ఉన్నాయి. వాటి వల్ల మరి చుట్టూ ఉన్నటువంటి జనాలకు ప్రమాదం ఏర్పడుతూ ఉంది. అదేవిధంగా దోమలు విపరీతంగా వచ్చేసినందువల్ల మలేరియా, డెంగ్యూ, ఫైలేరియా వంటి దీర్ఘకాలిక వ్యాధులు అలాగే ప్రమాదకరమైనటువంటి వ్యాధులు సంభవిస్తూ ఉన్నాయి. వాటికి సంబంధించినంత వరకు మరి అవి కూడా కలెక్టర్ గారికి తెలియజేయడం జరిగింది. ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ పంపుతామని అన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ నుంచి త్వరితగతిన మరి మాకు న్యాయం జరుగుద్దని చెప్పేసి కోరుకుంటున్నాం. డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మండలాలు ఇటీవల తూర్పు గోదావరి జిల్లాలో విలీనం కావడంతో ఆంధ్రప్రదేశ్ పాఠశాలల వెబ్సైట్లో విలీన మండలాల పాఠశాలలు విద్యార్థుల పేర్లు కనిపించడం లేదని జిల్లా ఉచిత విద్యార్థుల తల్లిదండ్రుల సంక్షేమ సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లో ఈ మేరకు సంఘం తరపున సమస్యను పరిష్కరించాలని వినతి పత్రం అందజేశారు. తూర్పు గోదావరి జిల్లాలో మండపేట నియోజకవర్గం కలిపారని, ఆ నియోజకవర్గంలోని కపిలేశ్వరపురం, మండపేట టౌన్, రూరల్, రాయవరం విలీనమయ్యాయని తెలిపారు. ఉచిత విద్యార్థి తల్లిదండ్రుల సంఘం తరపున మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఈరోజు సోమవారం నాడు గ్రీవెన్స్ సెల్కి రావడానికి కారణం ఏంటంటే మరి ఎంతో హైకోర్టు, సుప్రీంకోర్టులు అలాగే ఆర్టీ 12 యొక్క చట్టం 2009లో మరి యొక్క చట్టాన్ని రూపొందించారు. ఆ బడుగు బలహీన బిలో పావర్టీ ఉన్నవారు మరి పిల్లలకి 5 నిండిన వారికి ఈ సీట్లు అప్లై చేసుకుంటే మరి ప్రైవేట్ యాజమాన్యాలు 25% సీట్లు ఇవ్వాలి. అయితే మరి మెండపేట నియోజకవర్గంలో కపిలేశ్వరం మండలం, రాయవరం మండలం, మరి మెండపేట రూరల్, అర్బన్ కూడా ఈ 4 మండలాలు మరి రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లాలో కలపడం వలన మరి రిజిస్ట్రేషన్లు అయితే ఆర్టీ12 అవుతున్నాయి. కానీ స్కూళ్ళు పెట్టుకునే సందర్భంలో ఏ స్కూల్ కూడా కనబడతలేదు. దయచేసి ఈ సమస్యను మరి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తే వెంటనే స్పందించి అమ్మగారు మరి పై అధికారులకు వెంటనే మాట్లాడటం జరిగింది. మరి ఆన్లైన్ చూపించకపోతే మేము డిమాండ్ ఏంటంటే ఆఫ్లైన్ అయినా మరి పిల్లలకి ఎవరైతే రిజిస్ట్రేషన్ చేయించుకున్నారో వారందరికీ ఆఫ్లైన్లో సీట్లు ఇప్పించాలి.
మరి ఈ నెల 10వ తారీఖున మరి గడువుతో ముగిస్తుంది కాబట్టి ఆ 4 మండలం చాలా మంది బడుగు బలహీన వర్గాల్లో అప్లై చేసుకున్న చాలా మందికి సీట్లు రాకపోతే మేము చాలా ఇబ్బంది పడతామని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వెంటనే ఇది రాష్ట్ర లెవెల్లో ఉన్న సమస్య కాబట్టి మీడియా ద్వారా మేము అడుగుతున్నాం, మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఈ యొక్క రాజన్నగరం నియోజకవర్గం మన మెండపేట నియోజకవర్గంలో ఉన్న సీట్లు ప్రతి ఒక్కరికి ఇప్పించాలని సభాముఖంగా మీ ద్వారా తెలియజేస్తున్నాం. గౌరవ మీడియా మిత్రులకు మొదటగా మా యొక్క ఫెస్పా అసోసియేషన్ తరపున మేము శుభవందనాలు తెలియపరుస్తున్నాము. అయితే మేము ఈ రోజు కలెక్టర్ ఆఫీస్ కి రావడానికల్లా ముఖ్య కారణము ఏంటంటే మా యొక్క మెండపేటలో ఉన్న 12C సంబంధిత విద్యార్థులు నగరంలో జరిగిన కల్తీ పాల ఘటనపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో ప్రభుత్వం విచారణ జరిపించాలని బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పట్నాల విజయ్ కుమార్ కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు. జిల్లా కలెక్టరేట్ లో సోమవారం జరిగిన PGRS లో ఆయన మేరకు వినతి పత్రం సమర్పించారు. ఆ వినతి పత్రంలో పేర్కొన్న అంశాలు ఈ విధంగా ఉన్నాయి. కల్తీ పాల ఘటనలో 5గురు చనిపోయారని, 15 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని, ఈ ఘటనపై పార్టీ పరంగా విచారం వ్యక్తం చేశారు. తిరుమల లడ్డు, తాగే పాలు, ఆహార పదార్థాలు కల్తీ జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. కల్తీ ఆహార పదార్థాలపై రాజకీయ పార్టీలు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయన్నారు. ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి చేతులు దులుపుకుంటుందని, నేడు మార్కెట్లో ప్రతి వస్తువు కల్తీ అన్న విషయం ప్రజలందరికీ తెలిసిందేనని పాలకులు నటిస్తున్నారన్నారు. నా పేరు పట్నాల విజయ్ కుమార్ బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడిని. రాజమండ్రిలో కల్తీ పాలు సంఘటనపై బహుజన సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. దీనికంటే ఆ విషయంలో 5గురు చనిపోవడం, అలాగే 15 మంది వివిధ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. వాళ్ళ కుటుంబ చనిపోయిన వారి కుటుంబ సభ్యులకి, అలాగే ఎవరైతే హాస్పిటల్లో వైద్యం చేయించుకుంటున్నారో వాళ్ళు త్వరగా కోలుకోవాలని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది. వాళ్ళకి ప్రత్యేకంగా వైద్యం చేయించి త్వరగా వాళ్ళ కోలుకులుగా చేయమని ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది. అలాగే ఈ కల్తీపాల విషయంలో ప్రస్తుత హైకోర్టు జడ్జితే విచారణ జరిపించాలని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఎందుచేతంటే ఏదో సమస్య వచ్చినప్పుడు తేలికోవడం కాకుండా ఈ జిల్లాలో ఉన్న ప్రైవేట్ పాల డైరీలు ఎవరైతే ఉన్నారో చిన్న కాంచి మిడిల్ క్లాస్ పెద్ద అన్నీ కూడా 15 రోజులకు ఒకసారి పూర్తిగా అతను చెక్ చేసి వాటిని ఎంక్వైరీ చేయవచ్చుగా కోర్సులో బహుజన సమాజ్ పార్టీ జరిపించి. ఎందుచేతంటే ప్రతి పాలు కానీ, అలాగే తిరుపతిలో లడ్డు విషయం కానీ ప్రతి వస్తువు కూడా కల్తీ అయిపోయి ప్రాణాలకి హాని కల్పించే సంఘటనలు జరుగుతున్నాయి. ఎందుచేత ఈ మధ్యలోనే మన డిమార్ట్లో కూడా అక్కడ మజా ప్యాకెట్లు, ఎక్స్పైరీ ప్యాకెట్లు మరి దాని మీద మేము పోరాటం చేస్తే ఫుడ్ సేఫ్టీ వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసుకున్నారు. అది ఏమైంది ఇప్పటి వరకు తెలీదు. ఏదో సంఘటన జరిగినప్పుడు గవర్నమెంట్ స్పందించ కాకుండా సంఘటన జరగకముందే పూర్తి జాగ్రత్తలు తీసుకునేలాగా గవర్నమెంట్ వారు దాన్ని తెలియజేయాలి. ప్రతి పాల డైరీలు కూడా చిన్నదైనా పెద్దదైనా సరే 15 రోజులకు ఒకసారి పూర్తి శుభ్రతగా ఉన్నాయా లేదా, లోకల్గా ఏం జరుగుతుంది అన్ని విషయాలు కూడా గవర్నమెంట్ వారు పూర్తి విచారణ జరిపించాలని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది. జగంపేట ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు శ్రీ స్నేహ ఎంటర్ప్రైజెస్ అధినేత పాలకుర్తి సురేష్, ఆదిలక్ష్మి దంపతులు జగంపేట గ్రామ పంచాయతీ వారికి సుమారు 10 లక్షల రూపాయలతో సమకూర్చిన మా ప్రస్థానం వ్యాన్ను జగంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ చేతుల మీదుగా ప్రారంభించి జగంపేట గ్రామ పంచాయతీ వారికి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ పాలకుర్తి సురేష్ దంపతులు ఒక పుణ్యకార్యం చేపట్టారని, పుట్టిన ప్రతి ఒక్కరూ మరణించక తప్పదని చివరి మజిలీ మహాప్రస్థానానికి తీసుకువెళ్లే ఒక రథాన్ని జగంపేట గ్రామ పంచాయతీకి చేయడం చాలా నుంచి కార్యక్రమాన్ని చేపట్టిన సురేష్ దంపతులను అభినందించారు. రాజమండ్రి గోదావరి తీరానికి తీసుకెళ్లడానికి బాగా ఉపయోగపడుతుందన్నారు. అనంతరం జగంపేట మండల పరిషత్ వారి ఆధ్వర్యంలో స్వచ్ఛరథం ప్రారంభించారు. జగంపేట పంచాయతీలో 2 కార్యక్రమాలు మనం ప్రారంభించుకున్నాం. ఒకటి మహాప్రస్థానం వెహికల్, మన పాల్కుర్తి సురేష్ గారు మరి సహకారమే కాదు, పూర్తిగా కొత్త వ్యాన్లు కొని పంచాయతీకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. దానికి భవిష్యత్తులో కూడా ట్యాక్సెస్ కానీ ఇవన్నీ కూడా మేము కట్టుకుంటాం. పంచాయతీ మెయింటైన్ చేసి
మహాప్రస్థానానికి ఉపయోగించండి అని చెప్పేసి ఆయన కోరడం జరిగింది. అదే రకమైనటువంటి విధానంతో ఇవాళ మనం పంచాయతీ వారు కూడా స్వీకరించడం జరిగింది. ఈ మహాప్రస్థానం అన్నది చాలా ఉపయోగకరమైనటువంటి వెహికల్, జీవితంలో చివరి మజిలీకి ఉపయోగపడుతుంది. అందులో మనకి రాజమండ్రి చాలా దగ్గరలో ఉన్నటువంటి పరిస్థితి. రాజమండ్రి అక్కడ ఉన్నటువంటి ఆ దివ్య స్థలానికి గోదావరి నది ఒడ్డుకి వెళ్ళి కార్యక్రమం చేసుకోవడానికి కూడా ఉపయోగపడే పరిస్థితి. అలాగే రెండోది, చెత్త నుంచి సంపద సృష్టించడం. స్వచ్ఛాంధ్ర భాగంగా కార్యక్రమంలో భాగంగా ఇవాళ ఈ రథాన్ని కూడా ప్రారంభించడం జరిగింది, స్వచ్ఛాంధ్ర రథాన్ని. ఇందు నుంచి ఏంటంటే మనం ఉపయోగించుకుని పారేసేటటువంటి ప్లాస్టిక్ కానీ ఇనుప సామాను కానీ ఏ అయితే చెత్త కింద మనం లెక్క లేకుండా వదిలేస్తామో దాని నుంచి కూడా సంపద సృష్టించుకోవచ్చు అని చెప్పి ప్రతి గ్రామం తిరిగి మరి వస్తువు విధానం ఇప్పుడే మనం ప్రారంభించినప్పుడే చూసాం. ఒక 6 బాటిల్స్, ప్లాస్టిక్ బాటిల్ తెస్తే దానికి ఈ నెల 16న రాజమండ్రిలో జరిగే ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ 6వ రాష్ట్ర మహాసభలకు రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది కార్మికులు తరలి రావాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోరుమామిళ్ల సుబ్బరాయుడు, ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు తాటిపాక మధులు పిలుపునిచ్చారు. సోమవారం ఉదయం కోటగుమ్మం, గోరక్షణపేట ప్రాంతాల్లో మున్సిపల్ మస్తర్ వద్దకు వెళ్లి అక్కడ రాష్ట్ర మున్సిపల్ మహాసభల జయప్రదంకై కరపత్రాలు విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ 6వ రాష్ట్ర మహాసభలు మార్చి 16, 17, 18 తారీఖులలో రాజమండ్రిలో జరగనున్నాయి. ఈ మహాసభలు అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్నటువంటివి అనేటువంటి విషయం ఇప్పటికే మున్సిపల్ కార్మిక వర్గానికంతా కూడా తెలిసినటువంటి విషయమే. ఇవాళ ఉన్నటువంటి కార్మిక విధాన చట్టాలలో మార్పులు అనేటువంటివి పారిశుద్ధ్య రంగంలోకి కావచ్చు, ఇంజనీరింగ్ సెక్షన్ విభాగాలలోకి కావచ్చు, లేదా వీటికి సంబంధించినటువంటి ఆఫీస్ సిబ్బందిగా ఉన్నటువంటి కంప్యూటర్ ఆపరేటర్స్ కానీ లేదా జూనియర్ అసిస్టెంట్లు కానీ తదితర విభాగాలలో అన్నింటిలోనూ కూడా చొప్పిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఈ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ళు అయినా కానీ కనీసం పీఆర్సీని 12వ పీఆర్సీని కూడా ప్రకటించకపోవడం, మధ్యంతర వృత్తిని కూడా ఇవాళ ఇవ్వకపోవడం అనేటువంటి అత్యంత దుర్మార్గకరం. రెండవ విషయము, ఇవాళ నా మంత్రి నారా లోకేష్ బాబు గారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు, ఇళ్లలో వచ్చే వితంతు పెన్షన్లు, లేకపోతే వృద్ధాప్య పెన్షన్లు, లేకపోతే వికలాంగ పెన్షన్లు తదితరమైనటువంటివన్నీ కూడా రద్దు చేశారు. మేము అవి వచ్చిన తర్వాత అవుట్సోర్సింగ్ ఉద్యోగ కార్మికులందరికీ వర్తింపజేస్తామని చెప్తా వచ్చినటువంటి పరిస్థితి. ఈయన వచ్చిన ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం గతంలో వచ్చేటువంటి పిల్లలకు వచ్చేటువంటి అమ్మఒడియో లేకపోతే విద్యా దీవెనో ఇంకొక పథకాలు కూడా ఇవాళ పూర్తిగా ఆగిపోయినటువంటి పరిస్థితి. దీని మీద చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్నారు, చేస్తారని చెప్పేసి ఊరించి ఉడికించి నిన్న అసెంబ్లీ సమావేశాలలో ఇవ్వడం సాధ్యం కాదని చెప్పేసి 10,000, 12,000, 15,000 అని చెప్పేసి వేతనాల వీటికి సంబంధించినటువంటి ఒక స్థిరీకరణ అనేటువంటిది ఏర్పాటు చేశారు. ఆ మేరకు లేదు అని చెప్పేసి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తూ ఉంది. దీన్ని మేము ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్గా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి లేదా రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులకు సంబంధించినటువంటి పెన్షన్ల విషయాలలో ఒక్కసారి ఎమ్మెల్యే అయితేనే వీళ్ళకి 40,000, 50,000 పెన్షన్లు వస్తూ ఉన్నాయి. రెండవసారి ఎన్నికైతే మళ్ళీ తిరిగి ఒక 30,000 అదనంగా వచ్చి 80,000 రూపాయల వరకు పెన్షన్లు వస్తున్నటువంటి పరిస్థితి. మళ్ళీ 3వ దఫా వస్తున్నాక మళ్ళీ పెంచుతున్నటువంటి పరిస్థితి. అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు 70 కోట్లు, 80 కోట్లు. స్థానిక కాకినాడ రోడ్లోని ఎన్టీఆర్ స్మారక మందిరం వద్ద ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచితాన్న క్యాంటీన్ కు ఈ వారం దాత కాట్రావులపల్లి గ్రామానికి చెందిన స్వర్గీయ ముసిరెడ్డి ఆంజనేయులు జ్ఞాపకార్థం వారి కుమారులు ముసిరెడ్డి నాగేశ్వరరావు ఆర్థిక సహాయంతో నిర్వహించిన ఈ వారం అన్న క్యాంటీన్ కు ముఖ్య అతిథిగా జగంపేట మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జిను మణిబాబు, ముసిరెడ్డి శ్రీనివాస్ హాజరై పేదలకు అన్నం వడ్డించారు. ఈ రోజున అన్నా క్యాంటీన్ నెహ్రూ గారు, నవీన్ గారు ఆధ్వర్యంలో 4.5 సంవత్సరాల నుంచి దిగ్విజయంగా జరుపుతున్నాం. ఈ రోజున మాకు ఈ అన్నదానానికి ఇచ్చిన ముసిరెడ్డి ఆంజనేయులు గారికి అలాగే వారి కుమారులందరికీ కూడా మా నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఇది ఈ రోజున జ్యోతుల నెహ్రూ గారు, జ్యోతుల నవీన్ గారు అన్నా క్యాంటీన్ అన్నది
గత 5 సంవత్సరాల నుంచి కూడా నడిపిస్తున్నాం. మనకి ఇక్కడ కొత్తది కూడా అన్నా క్యాంటీన్ అంతా కూడా రెడీ అయిపోయింది. ఓపెనింగ్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఓపెనింగ్ అయితే 5 రూపాయలకే టిఫిన్, 5 రూపాయలకే భోజనం. చక్కగా అంటే గవర్నమెంట్ ఈ రోజున ఈ సౌకర్యాన్ని కూడా కలగజేస్తే ముందుసారి అన్నా క్యాంటీన్ రద్దు చేయడం జరిగింది. అందుకని మళ్ళీ తిరిగి కొత్త అన్నా క్యాంటీన్ కూడా ఎక్కడికెక్కడ ప్రారంభిస్తున్నారు. ఈ రోజున జగ్గంపేటలో కూడా అతి త్వరలో అన్నా క్యాంటీన్ ఓపెన్ అవుతుంది. అయిన తర్వాత అందరూ కూడా 5 రూపాయలు టిఫిన్కి 5 రూపాయల భోజనం కూడా ఉపయోగించుకుంటారని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. తాను చేసిన సేవలను గుర్తించి స్వర్ణ నంది అవార్డు ఇచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉందని హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆంధ్ర తెలంగాణ మహిళా చైర్మన్ టీడీపీ ఎస్సీ సెల్ జిల్లా సెక్రటరీ ఆల్ ఇండియా షెడ్యూల్డ్ కులాల రాష్ట్ర మహిళా విభాగం ప్రెసిడెంట్ డాక్టర్ కండవల్లి లక్ష్మి పేర్కొన్నారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని ప్రసాద్ ల్యాబ్ లో ఆదర్శ కళా నిలయం సంస్థ నిర్వహించిన వేడుకలో కండవల్లి లక్ష్మిని స్వర్ణనంది అవార్డుతో గత నెలలో ఘనంగా సత్కరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె అభిమానులు ఊరేగింపుగా ఆమెను దివాన్ చెరువులోనే ఇంటికి తీసుకొచ్చారు. గజమాలతో, పూలమాలలతో, శాలువలతో సత్కరించారు. ఈ సందర్భంగా లక్ష్మి మీడియాతో మాట్లాడుతూ తనకు ఇప్పటి వరకు 10 అవార్డులు వచ్చాయని గుర్తు చేసుకున్నారు. అయితే హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో ఆదర్శ కళా నిలయం సంస్థ నిర్వహించిన వేడుకలో ఎంతో మంది సినిమా పెద్దలు, ఇతర పెద్దల సమక్షంలో స్వర్ణనంది అవార్డు అందుకోవటం మరిచిపోలేని అనుభూతిని పేర్కొన్నారు. నా పేరు బొడ్డపాటి నాగేశ్వరరావు, దివాన్ చెరువు జనసేన పార్టీ కార్యకర్తని. ఈరోజు మా గ్రామంలో ఈ యొక్క ప్రెస్ మీట్ జరిగిందంటే దానికి చాలా సంతోషిస్తున్నాం. ఎందుకంటే కండవల్లి లక్ష్మి గారు ఒక టీడీపీ కార్యకర్తగా జనప్రవాహం చేసింది. ఆ తర్వాత కార్యక్రమాలు చేసుకుంటూ జన్మభూమి కమిటీ నంబర్గా ఎదిగారు. అక్కడి నుంచి ఈ స్థాయికి వచ్చారంటే ప్రస్తుతానికి ఆవిడ చేస్తున్న కార్యక్రమం సేవలు ఏవైతే ఉన్నాయో అవి ఈ రోజు వరకు రాష్ట్రం వరకు వెళ్ళిందంటే పచ్చుకుంట కృతజ్ఞత తెలిపేది మీడియా మిత్రులకే. ఆవిడ కూడా చాలాసార్లు మీడియా మిత్రుల వల్ల నేనంతా ముందుకు సాగుతున్నానని చాలా సహకరిస్తున్నారన్నారు. అలాగే ఇంతకంటే ఉన్నతమైన స్థాయి పదవిలో రావాలని కోరుకుంటున్నాను. అలాగే ఎక్కడ మహిళలకు అన్యాయం జరిగినా నేనున్నానంటూ సొంత డబ్బులతో ఖర్చు చేసి ఇసు ఏదన్నా కానీ నేనున్నానని డేరింగ్ డాష్గా ఎదరు ఉంచిపోద్ది. అలాంటిది కొంతమంది వారవలేక చాలా కుట్రలు చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా గమనించండి. మనలో మగవారైనా ఆడవారైనా మన జాతి తరఫున ముందుకెళ్తున్నారంటే మనం సంతోషించవలసిన విషయం. మనం కాకపోయినా మన ముందున్న వాళ్ళకి ప్రోత్సహిస్తే వాళ్ళు ఇంకా ముందుకు వెళ్ళి మన పేటకు కానీ సేవ కార్యక్రమాలకు కానీ ముందుండి ప్రోత్సహించి ప్రతి దాంట్లోని కూడా యూత్ గారికి ఎవరికైనా కానీ అన్యాయం జరిగినా మా గ్రామంలో పోలీసుగా ఏదైనా సమస్య వచ్చినా ఆవిడ చెప్పగానే 5 నిమిషాల్లో కారు వేసుకొని స్టేషన్ కాడికి వచ్చి ఆ సమస్య అయితే పరిష్కరించి అక్కడ న్యాయమైతే న్యాయం, అన్యాయం అయితే అన్యాయం చేసి అక్కడ ఏ సమస్య లేకుండా చేసి ప్రతి కార్యక్రమాన్ని కూడా ముందు ఉంటుంది. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరుపుకుంటూ ఇలాంటి పదవులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బొడ్డపడినా. అందరికీ నమస్కారం. నా పేరు కండవల్లి లక్ష్మి. హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో ఆంధ్ర తెలంగాణ మహిళా చైర్మన్గా పనిచేస్తున్నాను. టీడీపీ జిల్లా ఎస్సీసీఎల్ కార్యదర్శిగా పనిచేస్తున్నాము. ఆల్ ఇండియా షెడ్యూల్ కులాల రాష్ట్ర మహిళా ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. నేను ఎక్కడ ఏ కష్టం వచ్చినా తప్పనిసరి నా వంతు అక్కడ కృషి చేసి నా సహాయం చేయడం జరుగుతుంది. అలాగే కుష్ఠరోగులకు, అనాథులకు, వితంతులకు, మానసిక వికలాంగులకు ఇలా కొంతమంది వారికి నేను నా వంతు సహాయం మా ఇంట్లో నుంచే కొంత ధనము వారికి సహాయం చేయడం కూడా జరుగుతుంది. ఆ సోషల్ వర్క్ను చూసి నన్ను ఇంచుమించు ఇది 11వ అవార్డు అండి. 10 అవార్డులు అయితే చాలా సంతోషంగా తీసుకున్నాను. 11వ అవార్డు నంది అవార్డు అంటే నేను చాలా సంతోషించాను. ఈ నంది అవార్డు రావడమే చాలా సంతోషం. నేను ఒక దళిత మహిళా నాయకత్వంలో ఈ నంది అవార్డు నా దళిత కులంలో పుట్టిన ఎవరికి లేదని చాలామంది మా శాసనసభ్యులు కూడా మాట్లాడడం జరిగింది. చాలా మంచిదమ్మా ఈ అవార్డు రావడం అని రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు మదర్ తెరి అవార్డు రాగానే నేను ఆయన ఫస్ట్ ఫోన్ కాల్ చేసి విషెస్ తెలియజేశారండి. నిజంగా నేను చాలా సంతోషిస్తున్నాను. అలాగే మా మినిస్టర్ గారు పెందుర్తి వెంకటేష్ గారు కూడా కంగ్రాచులేషన్ ఫోన్ ద్వారా తెలియజేశారు. నేను చేస్తున్న కష్టం ఖచ్చితంగా సోషల్ మీడియా ద్వారా ముందుకెళ్ళడాన్ని బట్టే
ఈ నంది అవార్డుకి అర్హురాలను కనుక సనాతని హిందూ అంటూ ఊగిపోయే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ జెండా పోలిక ఏ దేశ మాతృమతానిదో పవన్ కళ్యాణ్ చెప్పగలరా అని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ వారాంతపు సమావేశంలో ఆర్పీసీ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ మీడియా వారి ద్వారా నేరుగా పవన్ కళ్యాణ్ ను కోరారు. కరుడు కట్టిన యాదుల పాత నిబంధన ప్రకారం ఇజ్రాయెల్ దేశ మత యాదు జవజాలంతో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ జెండాను రూపొందించారు. ఆ నమూనాతో జెండా రూపకల్పన చేయడంలో అర్థం ఏమిటన్నారు. మరో ప్రక్క 3 రాజకీయ జెండాల ముచ్చటతో కూటమిలో అత్యున్నత మంత్రి పదవి అనుభవిస్తున్న పవన్ కళ్యాణ్ అంతర్గత జెండా ఏమిటి, అతని అజెండా ఏమిటో తెలపాలన్నారు. మతపరమైన అధ్యక్ష పాలనా దేశమైన ఇజ్రాయెల్ యాదుల మాలలు అత్యున్నత ప్రజాస్వామ్యం గల భారతదేశంలో జనసేన జెండా ప్రచారం సాగిస్తున్న వైనంను నిషేధించకపోతే భారత్లో మత ఘర్షణలకు అవకాశం ఇచ్చిన వారం అవుతామని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సమావేశాన్ని చేసినట్టు పార్టీ సెక్యులర్స్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు సమాజంలో రాజకీయ పార్టీల ముసుగుల్లోనే ఒక ఉన్మాదాన్ని అలాగే ఒక రకమైనటువంటి తీవ్రవాదాన్ని ప్రోత్సహించేటటువంటి పరిస్థితులు కనబడుతున్నాయని అనేక అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు వారి జెండా విధి విధానాలు భారతీయ మూలాలకు కానీ భారతీయ చారిత్రాత్మకమైనటువంటి ఘట్టాలకు కానీ అనుకూలంగా ఉండకుండా ఈ భారతదేశం అంటేనే లౌకిక దేశం. ఈ లౌకిక దేశంలో అన్ని మతాలు కూడా చాలా సమానత్వాన్ని ప్రోత్సహిస్తాయి. అప్పుడప్పుడు మతపరమైనటువంటి ఆరోపణలు చేసుకుంటున్నా ఒరిజినల్గా ఇక్కడ భారతీయ మూలాలన్నీ కూడా సమానత్వాన్ని ఎక్కువగా ప్రోత్సహిస్తాయి. ఇలాంటి ఈ ప్రజాస్వామిక అత్యున్నత ప్రజాస్వామిక భారతదేశంలో ఎక్కడో యూదులు అత్యధిక శాతం ఉన్నటువంటి ఇజ్రాయెల్ దేశ నమూనా గల ఒక జెండాని అతని జెండాగా జనసేన జెండాగా రూపొందించుకొని యూదులు అంటే భారతదేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా క్రిస్టియానిటీలో జీసస్ని కొలిచేటటువంటి వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ అందరూ వ్యతిరేకులే. జీసస్కి సిలువేసినటువంటి తెగ ఏదైనా ఉందంటే యూదు తెగ. మరి ఈ భారతదేశంలో అలాంటి జెండాని ప్రజల అమాయకులు కదా అని అందులో తెలుగు రాష్ట్రాల్లో ఈ విధమైనటువంటి ఈ జెండాని తిప్పడం మూలంగా మత సామరస్యం దెబ్బతింటుంది. రేపు ప్రొద్దున భవిష్యత్తులో ఎవరెవరికో థాట్లు వచ్చి, ఎందుకంటే ఏ మత ఉన్మాదం అయినా సరే మధ్య మధ్యలో వస్తాయి. ఈరోజు గ్రామాల్లో కొంతమంది బైబిల్స్ పుచ్చుకొని వెళ్తుంటే కొన్ని గ్రామాల్లో కొంతమంది అడ్డుకుంటున్నారు. ఆ జెండాను చూసి ఇది సిలువ జీసస్కి సిలువ వేసినటువంటి జెండా అనే ఒక ఆలోచన వచ్చింది అంటే ఆ తరహా వివాదాలు ఏ స్థాయికి చేరుకుంటాయో ప్రభుత్వాలు అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి నిఘా సంస్థలు దీని మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఒక నివేదికను సమర్పించమని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీని తెలియజేస్తాం. ఎందుకంటే ఈ భారతదేశం కానీ ఈ 2 తెలుగు రాష్ట్రాలు కానీ శాంతిని సమానత్వాన్ని కోరుకుంటాయి. మత సామరస్యం ఉన్నటువంటి ఏకైక భారతదేశం ఏదైనా ఉందంటే ప్రపంచంలో గొప్ప దేశం ఏదైనా ఉందంటే ఒక భారతదేశం ఒకటే. ఈ భారతదేశంలో ఈ తరహా జెండాని రెపరెపలాడిస్తే రేపు పొద్దున్న వివాదాలు వస్తే దానికి ఎవరు బాధ్యులు? మోదీ గారు కూడా గ్రహించి ఉంటారు. ఎందుకంటే ఆయన పూర్తిగా సనాతన హిందూ అని చెప్తూ ఉంటారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా అన్ని మతాలు సమానమే అంటారు. ఏ రోజు కూడా తెలుగుదేశం పార్టీ నుంచి క్రిస్టియానిటీకి కానీ అలాగే హిందూయిజానికి కానీ ముస్లిమ్స్కి కానీ నేను అనుకూలం అనే వారు ఇక్కడ పార్టీ సిద్ధాంతం ఎక్కడా కాదు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చెప్పేది నేను సనాతని హిందూ అని చెప్పుకుంటూ జెండా ఏమో యూదుల నమూనాతో ఉన్నటువంటి జెండా. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. రాజమహేంద్రవరం రూరల్ టీడీపీ వినూత్న సేవా స్ఫూర్తి. ఎమ్మెల్యే గోరంట్ల జన్మదినోత్సవం సందర్భంగా భారీ ఉచిత రక్త పరీక్షల శిబిరం. అంగరంగ వైభవంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి పాల్గొన్న పౌర్ణమి ఉత్సవం. ప్రైవేట్ పాఠశాలల పోర్చల్లో కనిపించని వీలిన మండల పాఠశాలలు. ప్రభుత్వ ప్రయోజనాలను కోల్పోతున్న విద్యార్థులు. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.
తెలిపారు.